గైస్ వెల్కమ్ టు ఎంయూ లెనిన్. ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది అండ్ మూవీ టాక్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ మన అఖిల్గా హిట్టే కాదు, బ్లాక్ బస్టర్ కొట్టేసారు రకంగా. అండ్ ఆల్సో కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. ఆల్మోస్ట్ ప్రతి షోస్ హౌస్ఫుల్. సో ఈ సక్సెస్ని అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి సక్సెస్ సెలబ్రేషన్ చేశారు. అండ్ ఈవెంట్లో ప్రతి ఒక్కరు మాట్లాడారు. ఈ మూవీ సక్సెస్ అనేది వాళ్ళకి ఎంత నీడెడ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడారు. అంత బాగానే ఉంది. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఈవెంట్లో అందరి స్పీచ్ కన్నా ఒక ఇద్దరు స్పీచ్ మాత్రం హైలైట్ అయ్యాయి. అండ్ ఆ స్పీచ్ని పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా చాలా అంటే చాలా స్ప్రెడ్ చేస్తున్నారు కొన్ని ఛానల్స్. దాని గురించి మనం డిస్కస్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో. అందులో ఫస్ట్ స్పీచ్ వచ్చేసి ఈ మూవీలో విలన్గా నటించిన వసంత్ గారు. అంటే యాక్చువల్గా మనకు ఆయన పేరు ఐడియా వస్తలేదు. ఆయన స్పీచ్ అనేది తెగ ట్రోల్ అయిపోతుంది. మన ప్రభాస్ గారిని వాడు అన్నాడని చెప్పేసి ఓన్లీ ప్రభాస్ గారి స్పీచ్ మాత్రమే హైలైట్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా ఆయన స్పీచ్ చూస్తే ఒకసారి సార్ అంటారు, ఒకసారి వాళ్ళు అంటారు, ఒకసారి వాడు అంటాడు. ఇది టోటల్లీ కంప్లీట్లీ లాంగ్వేజ్ ప్రాబ్లం. అది ఆ వీడియో మొత్తం చూసి మీకు అర్థమైపోతుంది ఆయన ఇంటెన్షన్ ఏందనేది. జెన్యున్లీ ఆయన ప్రతి ఒక్కరిని వాడు అన్నాడు. అండ్ అది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అది ఆయన లాంగ్వేజ్ అని చెప్పేసి. సో ఇది మన ప్రభాస్ని వాడు అన్నాడని చెప్పేసి పెద్ద ట్రోల్ చేస్తున్నారు. సో మనం ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఇట్స్ జస్ట్ ఏ లాంగ్వేజ్ ప్రాబ్లం. మీకు ఒకవేళ ఫుల్ క్లారిటీ రావాలంటే ఆ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ సెకండ్ హైలైట్ ఆఫ్ ద స్పీచ్ వచ్చేసి మన నాగవంశీ గారిది. ఈయన స్పీచ్ ఏం ట్రోల్ అవుతుందంటే కంప్లీట్ స్పీచ్ ఓకే, బట్ ఒక 1 or 2 లైన్స్ వచ్చేసి ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకున్నట్టు ఆడియన్స్ ప్రొడ్యూసర్ జేబులు నింపడానికి హీరోకి కలెక్షన్ తేవడానికి ఉన్నారు. అండ్ అలా పోట్రే అవ్వడం ఈ మూవీకి చాలా అంటే చాలా మైనస్ అవుతుంది. బికాస్ ఆడియన్స్ వచ్చేసి మూవీ చూడడం అనేది వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం చూసుకుంటారు. ప్రొడ్యూసర్కి కలెక్షన్స్ రావాలి, ప్రొడ్యూసర్ని జేబులు నింపాలి. హీరోస్కి 100 crores కాదు, 200 crores కాదు, 300 crores కాదు, వాళ్ళ కలెక్షన్స్ రావాలి, వాళ్ళకంటే ఒక రేంజ్ ఉండాలని చెప్పేసి ఎవరు చూడరు. ఆడియన్స్ చూసే దేర్ హ్యాపీనెస్ కోసం ఈ స్పీచ్ని ఒకటి నెగిటివ్గాను ఒకటి పాజిటివ్గాను తీసుకోవచ్చు. ఎందుకంటే యాజ్ అన్ ఆడియన్స్గా వి టేక్ నెగిటివ్. యాజ్ ఏ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు అంటే అవును మనం ఖచ్చితంగా 100 కోట్లు తేవాలి, వీ విల్ డూ ఇట్, వీ కెన్ డూ ఇట్, వీ షుడ్ డూ ఇట్ అని మాట్లాడతారు. ఆడియన్స్ మూవీ బాగుంటే చూస్తారు అండ్ కలెక్షన్స్ కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువనే వస్తాయి. బట్ ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి అన్నట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి ఒక స్పీచే వార్ 2కి ఇచ్చారు. రిలీజ్ ఈవెంట్లు ఇచ్చిన దానికే వార్ 2 రిజల్ట్ అనేది ఒక రేంజ్లో ఉంది. సో మూవీ ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయింది, బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. ఇలాంటి టైంలో స్పీచ్ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా నెగిటివ్. ఈ స్పీచ్ అనేది ఖచ్చితంగా మూవీ కలెక్షన్ మీద పడుతుంది. అది 100 కోట్లకు పైన తేవడం, అది 100 కోట్లకు రాకపోవడం. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళు ఎలా తీసుకుంటే మూవీ బాగుంటుంది ఖచ్చితంగా చూడాలని చెప్పేసి అనుకోవడం, లేదు 100 కోట్లు కొట్టాలా మనకు ఖచ్చితంగా మూవీ చూడాలా అని చెప్పేసి కూడా కొంతమంది ఉంటారు. ఇట్స్ కంప్లీట్లీ ఆడియన్స్ చాయిస్. సో ఎలాగో మనం లెనిన్ మూవీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక మూమెంట్ గురించి కూడా మాట్లాడితే అయిపోతుంది. అదేంటంటే మన అఖిల్ గారికి అజయ్ గారి నెంబర్ 1 అనే ట్యాగ్ రావడం. అండ్ ఆ ట్యాగ్కి సంబంధించిన ఒక పర్సన్, ఆ పర్సన్ వచ్చేసి మన అఖిల్ గారిని కలవడం. అండ్ ఆ వీడియో క్లిప్ వచ్చేసి చాలా అంటే చాలా వైరల్ అవ్వడం. అండ్ ఇట్ ఫీల్స్ మోర్ ఎమోషనల్. ఆ వీడియో చూస్తుంటే మనకు కూడా ఎమోషన్ వచ్చేస్తుంది, అంత బాగుంటుంది ఆ వీడియో. సచ్ ఎ మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ అఖిల్ గారు అండ్ ఆయన ఫ్యాన్కి. బిఫోర్ ఈవెంట్లో కలిశారు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఐ ఆల్సో ఎక్స్పెక్టెడ్ దట్ ఆయన్ని కూడా ఈవెంట్ పిలిచి ఆయనతో ఒక 2-3 మాటలు స్టేజ్ మీద మాట్లాడిస్తారేమో అని చెప్పేసి. బట్ కంప్లీట్గా అది ఎక్కడ జరగలేదు. జరుగుంటే ఫస్ట్ టైం అనుకుంటా ఒక ఫ్యాన్ని, ఒక ఎమోషనల్ మూమెంట్ని ఒక ఈవెంట్లో జరుపుకోవడం అనేది అలా అయి ఉండేది. బట్ అది మిస్ అయిపోయారు. బట్ అయినా సరే ఓకే. బట్ ఆ వీడియో మాత్రం చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇది మనం మాట్లాడాలనుకున్నది. సో ఇలాంటి అప్డేట్స్ ఎన్నో వస్తుంటాయి. సో వాటన్నిటి మిస్ అవుతుందంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ న్యూ అప్డేట్. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఎంయూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.